ఈ వర్షాకాలంలో మన నోటికి అద్భుతమైన అనుభూతినిచ్చేది టీ. అది కూడా బెల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఒక పౌడర్ యాడ్ చేశాను కదా! అది లాస్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పౌడర్‌ని ఒకసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ పౌడర్ వేసి మరిగించుకున్న తర్వాతకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ ఏస్తున్నాను. టీ పౌడర్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మరిగించుకోవడం అంటే మరీ ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఎందుకంటే టీ పొడి ఫ్లేవర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయి కొంచెం చేదుగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టీ పొడి ఫ్లేవర్ ఎంతవరకు అయితే వెళ్ళాలో అంతవరకు మరిగించుకున్న తర్వాతకి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం పౌడర్ వేసాం కదా, ఆ పొడి వల్ల కొంచెం కలర్ అనేది డిఫరెంట్ కలర్ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా టీ కలర్ అనేది ఎంత బాగుందో. టీ అనేది ఒక ఎమోషన్ కదండి. చాలా మంది మన ఇండియన్స్కి అయితే టీ లేని ఏ పని అవ్వదు. సో నేను ఇక్కడ వచ్చేసి బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. బెల్లం ఎప్పుడు యాడ్ చేసినా సరే మనము పాలు మరిగించుకున్నవే వేసుకోవాలి. వేడిగా ఉన్న పాలే వేసుకోవాలి. అప్పుడే బెల్లం పౌడర్ వేసినా సరే, బెల్లం వేసినా సరే పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి. మనం డికాక్షన్లో కూడా మనం బెల్లం వేసుకోవచ్చు. నేను పాలు మరిగించుకొని వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకున్నాను. ఈ టీ ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా ఆ పౌడర్ని కంపల్సరీ మీరు ఒకసారి ఛానల్లోకి విజిట్ అయ్యి చూడండి. మనము ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎవ్రీడే ఇంకా పని లేకుండా ఈజీగా తాగొచ్చు. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే 1 వీక్ ఒకసారి ఇది చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్లో ఈ పొడి వేసుకొని టీ తాగితే చాలా బాగుంటుంది.